యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరి సమాధులు తెరవబడ్డాయి. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మన పితరులు ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే భూమిలో పెట్టబడ్డారో వాళ్ళందరి సమాధులు తెరవబడ్డాయి. మరి వాళ్ళందరినీ తీసుకెళ్లే అధికారము ఏంటి? ఆ అధికారం ఏంటి అంటే మన పాత నిబంధన భక్తుల్లో మరి ఎదురు చూసిన వ్యక్తి ఆయన. వారందరూ నిరీక్షణ కలిగిన వ్యక్తి ఆయన. మరి దావీదు మహారాజు నన్ను పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు, నన్ను సమాధిలో నన్ను ఆయన విడిచిపెట్టడు, యోబు మాట్లాడాడు. అలాగా మన పాత నిబంధన భక్తులందరూ కూడా ఎదురు చూసిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాళ్ళందరూ కూడా ఆయన కొరకు నిరీక్షించారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన వస్తాడని వారు ఎదురు చూశారు. నన్ను సమాధిలో ఆయన విడిచిపెట్టడనే వారి యొక్క ఆ ప్రత్యక్షతను వాళ్ళు కలిగి ఉన్నారు. యోబు గారు కనుక మనం గమనిస్తే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదునన్నాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదునన్నాడు. మనం కొత్త నిబంధన ఆ గుణ లక్షణాన్ని కనుక గమనిస్తే నేను యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని చెప్పాడు ఆయన.